శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి మురుగునీటిలో నుంచే నడుచుకుంటూ వెళ్లవలసిన దుస్థితి నగరం నడిబొడ్డున ఏర్పడడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్లోని పార్సిగుట్టలో ఈ దుస్థితి నెలకొంది. పార్సిగుట్టలోని న్యూ అశోక్ నగర్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుక నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ ఏడాది వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అందుకు కారణం మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడమే. గుడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలోని మురుగునీరంతా రోడ్లపైకి వచ్చి చేరి చుట్టుపక్కల ప్రాంతాలని దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వేడుకకు అంతరాయం కలగకూడదని స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులకు దాదాపు 15 రోజులుగా చెబుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. అయినా ఎలాంటి స్పందన రాలేదని మండిపడ్డారు. ఈ మురుగు నీటిలో నుంచి నడుస్తూ దుర్గంధాన్ని ఆస్వాదిస్తూనే వేడుకలో పాల్గొంటున్నట్లుగా వెల్లడించారు స్థానికులు. అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి రాములవారి కళ్యాణం ఉన్నందుకు రాములవారి గుడి ముస్తాబు చేసుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క పార్చిగుట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం ముందు ఇలా గత 10 రోజుల నుంచి నాలా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీసీని కానీ మున్సిపల్ అధికారులను కానీ స్థానిక కార్పొరేటర్ని కానీ 10 రోజుల నుంచి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అయ్యా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఉంది, ఆ కళ్యాణానికి ఇలా మోరే డిస్టర్బ్ అయితే భక్తులు రావడానికి కానీ దేనికన్నా కానీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి స్థానిక మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ అందరినీ మా బస్సు కమిటీ నుంచి వేడుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి తూతు మంత్రంగా వచ్చి ఏదో మేము చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయడం లేదు. రాములవారిని ఎట్లా ఊరేగింపేయాలి, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, భక్తులు ఎట్లా వేయాలి, మరి తక్షణమే మీరు వచ్చి ఏదైనా జిహెచ్ఎంసీని పిలిచి ఎమర్జెన్సీని పిలిచి ఏదైనా పరిష్కారం చేద్దామా అంటే అసలు ఏం పరిష్కారం లేదు. కమ్సకం ఫోన్ కూడా లేపుతలేరు. దీనికి కార్పొరేటర్ కానీ మళ్ళా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్ అసలు మా బస్తీకి వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందా? తక్షణమే సంబంధిత అధికారులు ఇప్పుడు 5 నిమిషాలల్లా దీన్ని మీరు చొరవ తీసుకొని ప్రత్యేక సిబ్బందికి ఎమర్జెన్సీ సిబ్బందికి తెలిసి ఇది క్లియర్ చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.